వెల్కమ్ టు పాలసీ బజార్ పార్ట్నర్స్. ఇప్పుడు మనం ఎల్ఐసి వారి యువ క్రెడిట్ లైఫ్ టర్మ్ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఎల్ఐసి అనేది పాలసీదారుల యొక్క వివిధ అవసరాల దృష్ట్యా ఒక్కో రకమైనటువంటి పాలసీలు తీసుకురావడం జరిగింది. ఎల్ఐసిలో మొత్తంగా ఇన్ని రకాల పాలసీలు కలవు. చైల్డ్ ప్లాన్స్, మైక్రో ఇన్సూరెన్స్ ప్లాన్స్, టర్మ్ ప్లాన్స్, ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్లాక్ ప్లాన్స్, మార్కెట్ లింక్డ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్, హోల్ లైఫ్ ప్లాన్స్. అయితే వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే పాలసీ టర్మ్ పాలసీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. టర్మ్ పాలసీలు అనేవి మొత్తంగా 7 రకాల టర్మ్ పాలసీలు కలవు. ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే పాలసీ ఏంటంటే ఎల్ఐసి యువ క్రెడిట్ లైఫ్ టేబుల్ నెంబర్ 877 పాలసీ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఈ ఎల్ఐసి యువ క్రెడిట్ లైఫ్ టర్మ్ పాలసీ అనేది ఒక ప్యూర్ టర్మ్ పాలసీ. దీంట్లో మనం సేవింగ్స్ చేసుకోవడానికి కానీ లేదా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ ఉపయోగపడినటువంటి పాలసీ. ఇది కేవలం పాలసీదారునికి రిస్క్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళ ఫ్యామిలీకి లేదా వాళ్ళ నామినీకి ఆర్థిక రూపంలో డబ్బు చెల్లించేటువంటి పాలసీ. దీంట్లో ఎటువంటి మెచ్యూరిటీ ప్లాన్స్ అనేటివి ఉండవు. ఇప్పుడు మనం ఈ ఎల్ఐసి యువ క్రెడిట్ లైఫ్ పాలసీలో ఉన్నటువంటి హైలైట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. మొదటగా హై కవరేజ్ ఎట్ లో కాస్ట్, అంటే తక్కువ ప్రీమియం తోటి ఎక్కువ మనకు కవరేజ్, లైఫ్ కవరేజ్ అందించడం జరుగుతుంది. తర్వాత స్పెషల్ డిస్కౌంట్స్ ఫర్ ఉమెన్స్ అండ్ నాన్ స్మోకర్స్, అంటే నాన్ టొబాకో యూజర్స్ కి పైగా మహిళలకు కూడా తక్కువ డిస్కౌంట్ తో ఎక్కువ బెనిఫిట్స్ లభించేటువంటి అవకాశం ఉంది. తర్వాత రిబేట్స్ ఫర్ హై కవరేజ్, అంటే మనం 1 కోటి లేదా అంతకన్నా ఎక్కువ కనుక లైఫ్ కవరేజ్ తీసుకున్నట్టయితే మనకు ప్రీమియం చాలా తగ్గి మనకు రిబేట్ రూపంలో లభించడం జరుగుతుంది. తర్వాత లైఫ్ కవర్ డిక్రీజ్ బై లోన్ రీపేమెంట్, అంటే ఈ ఈ యువ క్రెడిట్ టర్మ్ లైఫ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది భారతదేశంలో ఉన్నటువంటి పాలసీ హోల్డర్లు ఇంటి నిర్మాణం కోసం హోమ్ లోన్ కానీ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ లోన్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ వివిధ అవసరాలకు తీసుకున్న వారికి ఏదైనా రిస్క్ జరిగితే ఆ కట్టే క్రమంలో వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది అవుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టర్మ్ పాలసీ అనేది ఎల్ఐసి వారు తీసుకురావడం జరిగింది. అయితే ఈ టర్మ్ పాలసీలో లోన్ కట్టుకుంటా పోతా ఉంటే పాలసీ హోల్డర్ యొక్క ఫైనాన్షియల్ బర్డెన్ అనేది తగ్గుతూ ఉంటది. కాబట్టి ఈ విధంగా మనము లైఫ్ కవర్ అనేది మనం డిక్రీజ్ చేసుకోవడానికి, మన లోన్ బట్టి డిక్రీజ్ చేసుకోవడానికి అనేది ఒక అవకాశం, దీంట్లో ఒక ఆప్షన్ మాత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత దీంట్లో డెత్ బెనిఫిట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఇందులో మనము డెత్ బెనిఫిట్ అంటే కేవలం ఇది డెత్ బెనిఫిట్ లంసమ్ గా చెల్లించేటువంటి డెత్ బెనిఫిట్ అవి పైగా ఒకే రకం, అంటే ఇంక్రీజింగ్, అంటే పాలసీ కొనుగోలు చేసినటువంటి క్రమంలో మనకు కొన్ని పాలసీలు మనము పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కవరేజ్. కానీ దీంట్లో ఎటువంటి ఇంక్రీజింగ్ సమ్ అష్యూర్డ్ పెంచుకునేటువంటి ఆప్షన్ దీంట్లో లేదు. పాలసీ తీసుకున్నప్పుడు మనం ఎంత తీసుకుంటామో ఆ పాలసీ కట్టినటువంటి క్రమంలో ఏదైనా రిస్క్ జరిగితే మనకు ఆ పాలసీ కవరేజ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే మనకు చెల్లించడం జరుగుతుంది. అయితే డెత్ బెనిఫిట్ కూడా ఇన్స్టాల్మెంటల్ గా కొన్ని పాలసీలు కల్పిస్తాయి. డెత్ బెనిఫిట్ చెల్లింపులు వాళ్ళ ఫ్యామిలీకి లేదా నామినీకి. దీంట్లో ఇన్స్టాల్మెంట్ లేదు, కేవలం లంసమ్, అంటే ఒకేసారి ఏక మొత్తంలో వాళ్ళ కుటుంబానికి ఏదైనా రిస్క్ జరిగితే పాలసీ హోల్డర్ కు చెల్లించడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ప్రీమియం పేమెంట్స్ ఏంటంటే సింగిల్ పే అందుబాటులో ఉంది, లిమిటెడ్ పే 5, 10, 15 సంవత్సరాలు అందుబాటులో ఉంది. ఇందులో రెగ్యులర్ పే లేదు. అలాగే మంత్లీ పే అనేది దీంట్లో లేదు. హాఫ్ ఇయర్లీ పే ఉంది, ఇయర్లీ పే ఉంది. ఉదాహరణకి లిమిటెడ్ పే 5 సంవత్సరాలు తీసుకున్నట్టయితే ఈ 5 సంవత్సరాలు హాఫ్ ఇయర్లీ పే చేయొచ్చు, ఇయర్లీ పే చేయొచ్చు. అలాగే సింగిల్ పే ఎట్లా మాట్లాడినట్టయితే ఇక మళ్ళీ మనం హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ పే కట్టాల్సిన అవసరం లేదు. ఒకేసారి తను ఎన్ని సంవత్సరాలకు పాలసీ తీసుకుంటాడో, ఎంత ప్రీమియం అవుతుందో అంత ఒకేసారి చెల్లించడాన్ని మనం సింగిల్ పేగా చెప్పవచ్చు. తర్వాత ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటంటే మినిమం ఎంట్రీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు, మాక్సిమం ఎంట్రీ ఏజ్ అనేది 45 సంవత్సరాలు, మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది మినిమం 50 లక్షల కవరేజ్ తీసుకోవాలి. మాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ అనేది 5 కోట్ల వరకు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. మినిమం పాలసీ టర్మ్ అనేది 23 సంవత్సరాలు, మాక్సిమం పాలసీ టర్మ్ అనేది 75 సంవత్సరాలు. తర్వాత పాలసీ మెచ్యూరిటీ ఏజ్ ఏంటంటే 75 సంవత్సరాలకి రిస్క్ జరిగినా రిస్క్ జరగకపోయినా పాలసీ 75 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా లాప్స్ అయిపోతుంది. ఆ తర్వాత కవరేజ్ అనేది ఉండడం జరగదు. తర్వాత ఇవి శాంపిల్ ప్రీమియం పర్ ఇలిస్ట్రేషన్ అనేది ఇది ఏజ్ 30, 20, 30, 40 సింగిల్ ప్రీమియము, ఇది 5 ఇయర్స్ ప్రీమియము, ఇది 10 ఇయర్స్ ప్రీమియము, ఇది 15 ఇయర్స్ ప్రీమియం. ఈ విధంగా మనం చూడడం జరుగుతుంది. నెక్స్ట్ రిబేట్స్ అంటే 1 CR లేదా 2 CR లేదా 5 CR తీసుకుంటే మనకు ప్రీమియంలో రిబేట్ లేదా డిస్కౌంట్ రావడం జరుగుతుందని మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇది సింగిల్ ప్రీమియం, ఇది లిమిటెడ్ ప్రీమియం కు సంబంధించినటువంటి రిబేట్స్. అదే విధంగా
మనము ప్రీమియం పేమెంట్ మోడ్ అనేది ఇయర్లీ కట్టినట్టయితే 1%, హాఫ్ ఇయర్లీ కట్టినట్టయితే 0.51% అనేది మనకు ప్రీమియంలో రిబేట్ అంటే డిస్కౌంట్ రావడం జరుగుతుంది. తర్వాత ఈ పాలసీలో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏంటంటే రెగ్యులర్ పేమెంట్ మోడ్ అంటే ఇయర్లీ కట్టుకునేటువంటి అవకాశం అనేది ఈ పాలసీలో లేదు. రెండోది వేవర్ ఆఫ్ ప్రీమియం అంటే పాలసీదారునికి యాక్సిడెంట్ జరిగినా లేదా ఏదైనా క్రిటికల్ జబ్బు వచ్చినా కూడా మొత్తం కొన్ని టర్మ్ పాలసీలు ఏం చేస్తాయంటే ప్రీమియం కట్టకుండా వేవర్ ఆఫ్ చేసి ప్రీమియం కట్టకుండా చేసి దాంతో పాటు లైఫ్ కవరేజ్ అనేది ప్రీమియం కట్టకుండా కవర్ చేయడం జరుగుతుంది. దాన్నే వేవర్ ఆఫ్ ప్రీమియం అంటాము. అది ఈ పాలసీలో లేదు. తర్వాత టర్మినల్ ఇల్నెస్ అంటే పాలసీ హోల్డర్ కనుక 6 నెలల కన్నా ఎక్కువ బతకలేనటువంటి పరిస్థితిలో అప్పుడు తను లైఫ్ కవరేజ్ పాలసీ తీసుకున్నట్టయితే తను చావడానికన్నా ముందే 6 నెలల ముందే ఆ లైఫ్ కవరేజ్ డబ్బులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్నే టర్మినల్ ఇల్నెస్ జబ్బుగా చెప్పవచ్చు. ఇట్లాంటి సమయంలో కొన్ని టర్మ్ పాలసీలు అనేవి పాలసీదారునికి ముందే ఆ కవరేజ్ అనేది చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ పాలసీలో అది లేకపోవడం ఇది నెగిటివ్గా చెప్పవచ్చు. తర్వాత యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అంటే యాక్సిడెంటల్గా చనిపోయినట్టయితే లైఫ్ కవరేజ్కు మళ్ళీ అదనంగా ఇంకొక బెనిఫిట్ అనేది డెత్ బెనిఫిట్ అంటే యాక్సిడెంటల్ ద్వారా చనిపోతే అదనంగా కొంత ఎక్స్ట్రా డెత్ బెనిఫిట్ చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ రైడర్ అనేది ఈ పాలసీలో లేదు. తర్వాత యాక్సిడెంటల్ డిజబిలిటీ ఏదైనా ప్రమాదంలో అంగవైకల్యము లేదా కాలు లేకపోతే కన్ను లేకపోతే చేతులు లాంటి కోల్పోవడం వల్ల తను భవిష్యత్తులో పని చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. అట్లాంటి టైంలో ఈ రైడర్ ఉన్నట్టయితే కొంత ఆర్థికంగా కంపెనీ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ అనేది పాలసీ హోల్డర్కి చెల్లించేటువంటి అవకాశం ఉంది. కానీ దీంట్లో ఈ రైడర్ లేకపోవడం ఇది మైనస్గా చెప్పవచ్చు. తర్వాత క్రిటికల్ ఇల్నెస్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ లేకపోతే క్యాన్సర్ కానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి మేజర్ ఏదన్నా ఇల్నెస్ ఉన్నట్టయితే తను ప్రీమియం కట్టుకోకుండా ఇబ్బంది లేకుండా దాంతో పాటు మనకు కంపెనీ నేరుగా పాలసీ హోల్డర్కు కొంత డబ్బులు కేటాయించడం జరుగుతుంది. డబ్బులు పాలసీ డైరెక్ట్ లంసమ్గా పాలసీ హోల్డర్కు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఆప్షన్ అనేది ఈ పాలసీలో లేదు. తర్వాత ఆప్షన్ టు డిలే ప్రీమియమ్స్ అంటే కొన్ని సందర్భాలలో 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలలో ప్రీమియం కట్టకుండా కూడా పాలసీ ల్యాప్స్ కాదు. అవి ఇట్లాంటి ఆప్షన్ కొన్ని టర్మ్ పాలసీలలో ఉంది. అయితే ఈ పాలసీలో అది లేకపోవడం ఈ పాలసీ లోపంగా చెప్పవచ్చు. తర్వాత క్లెయిమ్ ఎర్లీ పే అవుట్ అంటే ఏదైనా రిస్క్ జరిగింది, పాలసీ హోల్డర్ చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే విత్ ఇన్ 24 అవర్స్లో 1 లక్ష నుంచి 5 లక్షల వరకు క్లెయిమ్ ఇంటిమేషన్ చేసినందుకు వెంటనే 24 గంటల్లో మనకు 1 నుంచి 5 లక్షల వరకు డబ్బులు కంపెనీ అనేది నేరుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెల్లించడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఆప్షన్ అనేది దీంట్లో లేదు. తర్వాత చెక్ లిస్ట్, ఇది పాలసీ తీసుకున్న వెంటనే మనం వీటన్నిటిని చెక్ చేయాల్సి ఉంటుంది. పాలసీ డాక్యుమెంట్ అంటే మనం ఏ పాలసీ తీసుకున్నామో మనకు సంబంధించిన పూర్తి సమాచారం కరెక్ట్ ఉందా, మనం అనుకున్న ఫీచర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఫ్రీ లుక్ పీరియడ్ అంటే మన పాలసీలో ఏదైనా తప్పులు ఉన్నా కానీ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏజ్ కానీ పేరు కానీ తప్పు ఉంటే ఈ ఫ్రీ లుక్ పీరియడ్లో మనము కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా మనకు నచ్చని పాలసీ అయితే దీన్ని రిజెక్ట్ చేసుకున్నట్టయితే పాలసీ మనకు తిరిగి కంపెనీ డబ్బులు చెల్లించడం జరుగుతుంది. తర్వాత గ్రేస్ పీరియడ్ అంటే మనం ప్రీమియము ప్రతి సంవత్సరం మనం ప్రీమియం కట్టడం జరుగుతుంది కదా, ఒకవేళ మనము ఒక నెలలో మనకు ఒక 30 రోజులు పాలసీ కట్టకున్నా కూడా మన పాలసీ ల్యాప్స్ కాకుండా మనకు ఈ 30 రోజులు ఏదైనా డెత్ జరిగినా కూడా దానికి బెనిఫిట్ అనేది మనకు రావడం జరుగుతుంది. దీన్నే గ్రేస్ పీరియడ్ అంటారు. తర్వాత మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది ఈ పాలసీలో లేదు. తర్వాత లోన్ ఆన్ పాలసీ అంటే ఈ పాలసీలో లేదు. తర్వాత ట్యాక్స్ సెక్షన్ అంటే పాలసీ కోసం కట్టేటువంటి ప్రీమియం కానీ లేకపోతే ఏదైనా డెత్ బెనిఫిట్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా రెండింటికి ట్యాక్స్ బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. తర్వాత సెక్షన్ 45 అంటే 3 సంవత్సరాల లోపు మనం కనుక మన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు రాయడం కానీ లేకపోతే మన ఏజ్కి సంబంధించిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ 3 సంవత్సరాల లోపు కంపెనీ ఐడెంటిఫై చేసి మనకు చెప్పనట్లయితే ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మనం ఏం మిస్టేక్ చేసినా కూడా మన డెత్ బెనిఫిట్ చెల్లింపులు అనేది అంటే ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉన్నటువంటి మనకు పాలసీ హోల్డర్కు రక్షణగా ఈ సెక్షన్ 45 ఉండడం జరిగింది. ఆ తర్వాత ఎన్ని మిస్టేక్స్ జరిగినా 3 సంవత్సరాల లోపు మాత్రమే కంపెనీ కనిపెట్టి మనకు తెలియజేయాలి. 3 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంపెనీ ఖచ్చితంగా మనకు డెత్ బెనిఫిట్ చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత సూసైడల్ ఎక్స్క్లూజన్ అంటే ఈ పాలసీ తీసుకున్నటువంటి వ్యక్తి మొదటి సంవత్సరంలో చనిపోయినట్టయితే కట్టిన ప్రీమియంలో నుంచి 80% మనకు వాళ్ళ నామినీకి లేదా కుటుంబ సభ్యులకు చెల్లించడం జరుగుతుంది. ఒకవేళ 1 సంవత్సరం తర్వాత చనిపోయినా కూడా మనకు సూసైడ్ ద్వారా చనిపోయినా కూడా మనకు పాలసీలో అయితే ఎంత కవరేజ్ ఉంటుందో అంత వాళ్ళ నామినీకి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెల్లించడం జరుగుతుంది. తర్వాత టర్మినేషన్, ఇందాకే మాట్లాడుకున్నాం మనం 3 సంవత్సరాల లోపు కనుక
వాళ్ళు మన ఏజ్ గురించి కానీ లేదా మన అనారోగ్యానికి సంబంధించిన విషయాలు కనుక కంపెనీ వాళ్ళు కనిపెట్టినట్టయితే మన పాలసీని రద్దు చేసే అవకాశం అనేది వాళ్ళకి కలదు. తర్వాత సరెండర్ వాల్యూ అంటే మనకి పాలసీ వద్దని చెప్తే మనకి ఎటువంటి ప్రయోజనం అనేది రాదు. తర్వాత డాక్యుమెంట్స్ ఏంటంటే పాలసీ తీసుకునేటప్పుడు ఒక ఆధార్ కార్డు కావాలి, పాన్ కార్డు కావాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, 3 years ఐటీ రిటర్న్స్ కావాలి బిజినెస్ ఓనర్స్కి. లేదు అనుకుంటే ఎంప్లాయీస్ అయితే ఫార్మ్ 16 కావాలి. తర్వాత 1 year బ్యాంక్ స్టేట్మెంట్, తర్వాత మెడికల్ అండ్ హెల్త్ చెకప్ అనేది కొంతమంది కావాల్సి ఉంటుంది. తర్వాత ఎన్ఆర్ఐ ఎలిజిబుల్ విజిటింగ్ ఇన్ ఇండియా అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు కనుక ఎల్ఐసి పాలసీ కావాలనుకుంటే వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు ఎల్ఐసి పాలసీ కోసం అప్లై చేసి తీసుకోవచ్చు. తర్వాత నేను చెప్పినటువంటి ఈ పాలసీ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా పాలసీకి సంబంధించినటువంటి ఏదన్నా మీరు పాలసీ తీసుకోవాలనుకుంటే మాత్రము ఈ నెంబర్కు వాట్సాప్ చేసినట్టయితే మీకు ఒక మంచి పాలసీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.